హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఏ ప్రాంప్ట్ అంటే ఏంది, ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలి, ఆ ప్రాంప్ట్‌తో మనం ఇమేజెస్ నుండి వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి, టోటల్‌గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్, మనకి ప్రాంప్ట్‌కి వితౌట్ ప్రాంప్ట్‌కి తేడా చెప్పాలంటే, సపోజ్ మీరు ఇల్లు కట్టించుకోవాలనుకున్నారు. సపోజ్ మీరు మేస్త్రికెళ్ళి ఇల్లు కట్టమని చెప్తే తనకు నచ్చినట్లు తను కడతాడు. అలా కాకుండా మనకు నచ్చిన బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, ఫ్రంట్ ఇలా ఉండాలి, సో మనకి టాప్ ఇలా ఉండాలి. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తాం కదా, అది ప్రాంప్ట్ అనమాట. ఆ ప్రాంప్ట్ అయితేనే మనకి ఏ అయితే అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏ మనకు నచ్చినట్లు మనం ఏదైతే మైండ్లో విజువల్ అనుకుంటామో మనకు అది అవుట్పుట్ రావాలంటే ఇమేజెస్ అండ్ వీడియోస్ ద్వారా మనమైతే ప్రాంప్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం ఇమేజెస్ అండ్ వీడియోస్ ఎలా చేయాలో. సో ఇప్పుడు ఏ ప్రాంప్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా మనం. సో ఆ ప్రాంప్ట్ నుండి మనం ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మనకు ఒక 3 వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ 3 వెబ్సైట్స్లో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ 3 వెబ్సైట్స్ అయితే మీరు అన్లిమిటెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇమేజెస్ జనరేట్ చేయడానికి. సో గైస్, ఇప్పుడు మనం జనరేట్ చేసిన ప్రాంప్ట్ని ఏ ఇమేజెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. నేను చాట్‌జీపీటీకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో క్రియేట్ ఏ ఇమేజ్ ఫర్ కార్ చేసిన ఇండియన్ విలేజ్ అని ఇచ్చాను. సో ఇచ్చిన 1-2 సెకండ్స్లో నాకైతే ప్రాంప్ట్ అయితే జనరేట్ అయిపోయింది. ఈ ప్రాంప్ట్తో మనం ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఎక్కడ జనరేట్ చేసుకోవాలంటే చాట్‌జీపీటీలో చేసుకోవచ్చు, బట్ చాలా టైం టేకింగ్. సో అందుకే నేను గూగుల్ జెమినీ రెఫర్ చేస్తున్నాను మీకు. సో దీంట్లో చాలా రియలిస్టిక్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చి ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నా. కింద ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరైతే ఆస్పెక్ట్ రేషియో అయితే ఇవ్వండి. సపోజ్ మీ వర్టికల్ అయితే 9:16, లేకుంటే హారిజాంటల్ అయితే 16:9 ఇచ్చి మీరైతే ఇమేజ్ జనరేట్ చేయండి. మీకు ఒకవేళ ప్రో అకౌంట్ కావాలంటే నా రీసెంట్ వీడియోస్లో ప్రో అకౌంట్ ఉంది, 12 months ఎలా తెచ్చుకోవాలో. సో నెక్స్ట్ మనకి మెటా AI. సో మెటా AI వెబ్సైట్కి వెళ్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రీ అనమాట, అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఇచ్చే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని వర్టికల్ హారిజాంటల్. సో డన్. సో ఇచ్చేసాము. గూగుల్ జెమినీ మనకైతే టైం తీసుకుంటుంది ఖచ్చితంగా. సో మెటా AIలో మాత్రం మనకు ఒక 10-15 సెకండ్స్లో అయితే ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి చాలా స్టన్నింగ్గా. సో ఇమేజెస్ అయితే మనకు వచ్చాయి. ఇవి కంప్లీట్లీ ఫ్రీ మనం ఇప్పుడు వాడుకోవడానికి. సో రెండిట్లో జనరేట్ అయిపోయాయి మనకు. సో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. సో నాకైతే ఇమేజ్ బాగా నచ్చింది, కార్ చేసిన్కి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో డన్. నేను ఇంకొక వెబ్సైట్ కూడా మీకు రెఫర్ చేస్తున్నా, leonard.ai. సో దీంట్లో ఇంకా స్టన్నింగ్గా వస్తాయి అనమాట ఇమేజెస్ ప్రాంప్ట్ నుండి. ఇది టోటల్లీ ఫ్రీ. సో డైలీ మనం లిమిటెడ్గా అయితే వాడుకోవచ్చు. మీరు అన్లిమిటెడ్ వాడుకోవాలంటే టెంపరరీ మెయిల్ అయితే యూజ్ చేసుకోవాలి. సో కొన్ని మీరు ఫీచర్స్ వాడాలంటే మీరైతే ప్రో వర్షన్ తీసుకోవాలి. బట్ మనకి ఇమేజెస్ జనరేషన్కి ఎలాంటి మనీ అయితే అవసరం లేదు. డైలీ 150 క్రెడిట్స్ ఉంటాయి. ఆ 50 క్రెడిట్స్లో మనం వాడుకోవచ్చు ఈజీగా. సో డన్. నేనైతే ఇప్పుడు జనరేట్ చేస్తున్నా ఆ ప్రాంప్ట్ ఇచ్చి. సో దీంట్లో ప్రీసెట్ చాలా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రీసెట్కి కొన్ని క్రెడిట్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు హై వేరియంట్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఒక్క ఫోటోకి మనకి 50 క్రెడిట్స్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు సినిమాటిక్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ఫోటోకి ఒక 10 తీసుకుంటుంది. అలా ఉంటుంది ఒక ప్రీసెట్కి. సో జనరేట్ చేశాను, అయిపోయింది. చూడండి ఇమేజెస్ ఎలా వచ్చాయో. సో కొంచెం చాలా బాగానే ఉన్నాయి విజువల్స్ అయితే. సో మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఇది కూడా ఓపెన్ సోర్సే, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. సో డైలీ 150 క్రెడిట్స్ ఉంటాయి. ఈరోజు మీరు వాడేశారనుకో, సో నెక్స్ట్ డే వచ్చి మరి 150 చేసుకోవచ్చు. ఒకవేళ అన్లిమిటెడ్గా వాడాలంటే టెంపరరీ మెయిల్ యూస్ చేసుకోండి లాగౌట్ అయ్యి. సో డన్. ఇలా అయితే మీరు ఈ చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ క్రియేట్ చేసి గూగుల్ జెమినీలో, మెటా AIలో, leonard.aiలో ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. సో ఇప్పుడు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకున్నాం కదా ప్రాంప్ట్ నుండి. మనం ఇప్పుడు వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. సో వీడియోస్ మీరు ఫ్రీగా అయినా చేసుకోవచ్చు, బట్ కొంచెం మనీ పే చేస్తే హై క్వాలిటీలో వస్తాయి. ఇప్పుడు ఆ వెబ్సైట్స్ కూడా మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం, తర్వాత మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వీడియో అయితే మనం సేమ్ మనం చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చాం కదా, సేమ్ దాన్నే ఇప్పుడు మనం సో వీడియోలా కన్వర్ట్ చేస్తున్నాం. సో క్రియేట్ ద సేమ్ ఫర్ సో VA3 వీడియో సీన్ అని చెప్పాను. సో VA3 అనేది ఒక పవర్ఫుల్ AI టూల్. సో దాంట్లో మనమైతే స్టన్నింగ్గా రియలిస్టిక్ అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో డన్ వచ్చేసింది ప్రాంప్ట్, కాపీ చేసుకున్నా. ఇప్పుడు మనం VA3కి ఎక్కడికి వెళ్ళాలంటే గూగుల్ జెమినీలో మనకు గూగుల్ VA3 అయితే అవైలబుల్ ఉంది. సో నేను ఇక్కడ పేస్ట్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేసాను. ఒక 1-2 minutesలో అయితే మీకైతే స్టన్నింగ్ అవుట్పుట్ మీ ముందు అయితే ఉంటుంది. బట్ ప్రో అకౌంట్ అయితే ఉండాలి. సో చెప్పా కదా ఇంతకుముందే, ప్రో కావాలంటే దాంట్లో రీసెంట్ వీడియో ఉంది, మీరు వెళ్ళి చూడండి. ఫ్రీగా అయితే 12 months ప్రో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు గూగుల్ డాక్స్ ఉంది. సో గూగుల్ డాక్స్కి వెళ్ళి
ఇక్కడ కూడా మీరు అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. గూగుల్ జెమినీ అయితే డైలీ 3 కదా, ఇక్కడ అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. మీకు రైట్ సైడ్ వియో ఉంది. సో వియోకి వెళ్ళి నేను అక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను, క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియోస్ అయితే మనకి ఒక 2-3 మినిట్స్ అయితే జనరేట్ అయిపోతాయి. మ్యాక్స్ అయితే 2 మినిట్స్లో అయిపోతాయి ఖచ్చితంగా వీడియోస్. సో చూద్దాం మన అవుట్పుట్ ఎలా వస్తుందో ఇప్పుడు. సో డన్ అయిపోయింది, నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసి మీకు ప్లే చేసి చూపిస్తా ఎలా వస్తుందో. సో చూసారు కదా, చాలా రియలిస్టిక్ అయితే వచ్చింది. సో ఇలా అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఏవైనా దీనికైతే యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోస్. సో మనం ఇంకో దాంట్లో చూద్దాం. ఇంకో దాంట్లో కూడా అయింది. సో దీంట్లో కూడా అయింది. నేను ఇన్సర్ట్ కొడుతున్నా. సో మనం అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. నేను చేసిన ఈ వీడియోస్ అన్ని టోటలీ ఫ్రీ అనమాట. మనం మనీ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో చూడండి చాలా బాగా వచ్చింది. సో దానికన్నా దీంట్లో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. 2 VO3నే, బట్ దీంట్లో బాగా వచ్చింది మనకు విజువల్స్. అయిపోయాక మీరు డౌన్లోడ్ కొట్టేసేయండి, డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా అయితే మీరు ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసి వీడియోస్ని జనరేట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఏ డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.